మనం రుణపడి ఉన్నామంట. దేవుని స్తోత్రం. ఎందుకనంటే క్రీస్తు సువార్తను ప్రకటించే విషయంలో మనం రుణస్థులుగా ఉన్నాం. యేసుక్రీస్తును ఎరిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు నమ్మి బాప్తిసం పొంది ఆయన వెంబడించి బలలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మనం రుణస్థులమే. ఎలాగా? క్రీస్తు సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. ఆమేన్. అందుకు మనం రుణస్థులం. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి మనం సిగ్గుపడకూడదు. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం సువార్తను మనం ధైర్యంగా చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి మనం సిగ్గుపడకుండా మనం రుణస్థులుగా ఉండకుండా, సువార్త విషయంలో మనం రుణస్థులుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ప్రతిదినం సువార్త చెప్పాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.